అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇవన్నీ కాదు, నాకు ముఖ్యం ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి. దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన. మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నట్టు నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో నేనేదో తగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు. ఇది అధిష్టానం ఏం చేస్తే అది చేసినా సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెందుకు జరుగుంటాను. నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కరికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకొని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా. అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టం నాకు ఒక్కరికైనా నేనెందుకు చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమి. నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసిన సిద్ధంగా. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా. అలాగే పెద్ద ఇదే కదా, నేను అడుగుతున్నాను అలిగారు తీసుకెళ్ళి పోయారని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టుకున్నప్పుడు నాకు ఒక్కడికి నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీతో నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా. అంతవరకు. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను? నేను ఎవరు మీడియాలో మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కూడా కరెక్ట్ న్యూస్ కాదు. ఏది వచ్చినట్టు పార్టీ. ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను బోతద్దు చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు, ఏదో అంటారు సామెత, నాకెందుకు. నా ఒంగోలులో నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు. నేను నా వరకు నేను ఒంగోలు పిలుచుకునే దానికి నేను ప్రయత్నం చేస్తాను. సంబంధించినటువంటి డబ్బులు ఇంకా మండేనే వేస్తూ ఉన్నారు, ఇంకా వేయలేదని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైతులకి డబ్బులు వేస్తామని చెప్పారు. టోటల్గా ఇవాళ ఒక 50 crores దాకా వేస్తారు, మిగతాది రేపు వేయటం జరుగుతుంది. టోటల్గా 2 daysలో టోటల్గా రైతులందరూ కూడా డబ్బులు పడిపోతాయి. కేవలం మా కాన్సన్ట్రేషన్ అంతా అన్ని పనులు పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలనేదే మా కాన్సెప్ట్. మాట ఇచ్చిన ప్రకారం నేను దానికోసమే నా ప్రయత్నం చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటాను. రేపటికల్లా రైతులకు డబ్బులు పడిపోతాయి. టోటల్గా ఎంతైతే పెండింగ్ ఉందో ఇంకా 80 ఎకరాలు ఎక్వైర్ చేస్తూ ఉంది, అది కూడా ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా డబ్బులు రెడీగా ఉన్నాయి. మొత్తం టోటల్ కూడా సిద్ధం చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.